నమస్తే K24 న్యూస్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని కుప్పం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కుప్పం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూలే గారి చిత్రపటానికి పూజలు నిర్వహించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని పూలే గారి సేవలను కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. కుప్పం మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పూలే గారి ఆదర్శాలను స్మరించుకున్నారు. జయంతి వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో మరింత ఉత్సాహంగా సాగాయి. శంకరాచార్యులు 13వ శతాబ్దం అంటే 700 సంవత్సరాల క్రితమే భారతదేశంలో కేరళ రాష్ట్రంలో జన్మించి కేవలం 33 సంవత్సరాలే ఆయన జీవితకాలం. ఆ వయసులోనే భారతదేశాన్ని అంతా కూడా కాలితో నడిచి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తినిచ్చి, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి ఆది శంకరాచార్యులు. స్వామి వివేకానంద భారతదేశం హిందూ యొక్క మతం యొక్క దాన్ని ఒక కేవలంగా చూసేటప్పుడు దీనికి ఒక రకమైనటువంటి గందరగోళ స్థితి ఉన్నప్పుడు వివేకానందపై ప్రపంచం వద్ద భారతదేశం యొక్క గొప్పతనాన్ని, హిందూ మతంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి చెప్పారు. ఆయన కూడా 30 సంవత్సరాల లోపల ఆయన కూడా చనిపోయారు. సో ఇటువంటి అద్భుతమైన వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. మన పిల్లలకు వీళ్ళ గురించిన స్ఫూర్తి కావాలి. నందమూరి తారక రామారావు, అదేవిధంగా అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం ఏంటి ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం ఒక అణుశక్తిలో గొప్పగా ఉండాలంటే అణు ఆయుధాలు తయారు చేయడంలో ఆయన రీసెర్చ్ చేసి భారతదేశం యొక్క శక్తిని పెంచడానికి ఆయన అద్భుతమైన శాస్త్రవేత్త. రామేశ్వరం మొన్నే పైన ఉంటాడు. రామేశ్వరంలో చేపలు పట్టుకునేటువంటి నిరుపేద కుటుంబం నుంచి జన్మించినటువంటి వ్యక్తి ఉన్నత చదువుకొని ఒక అద్భుతమైనటువంటి సైంటిస్ట్గా ఉంటుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆయన్ని మన రాష్ట్రపతిగా చేయడానికి ఆయన చొరవ తీసుకుని అటువంటి వ్యక్తి ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి భారతదేశం మొత్తంలో ప్రభావితం చేసే శక్తి ఉంది కాబట్టి ఆయన్ని ఆ రోజు రాష్ట్రపతిని ఎంపిక చేశారు. రాష్ట్రపతిగా ఆయన అద్భుతంగా చేశారు. ఆయన వచ్చి ఒక సాధారణమైన వ్యక్తి ఏ విధంగా ఉండాలి, నిస్వార్థంగా ఏ విధంగా పనిచేయాలి, మామూలు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఆడంబరాలు పోకుండా సాధారణమైన జీవితం గడపడానికి అబ్దుల్ కలాం. ఇట్లా అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకుల గురించి మనం స్టడీ చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి శక్తి, మనకు ఉన్నటువంటి మన సహజ వనరుల గురించి, మానవ శక్తి గురించి మనం అందరూ కూడా తెలుసుకొని ముందుకు పోవాలని తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే మహాత్మాని మొట్టమొదటి వచ్చింది ఈయన, రెండవ మహాత్మా గాంధీ. సో జ్యోతిరావు పూలే గురించి చాలామంది తెలియదు. ఇటీవల ఎక్కువగా మనకు ఆయన గురించి వస్తాము. కానీ ఆయన వీళ్ళందరికీ గురువు. ఇప్పుడు చెప్పినటువంటి మహాత్మా గాంధీ కానీ, లేకపోతే అంబేద్కర్ గారు కానీ, వీళ్ళటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు అందరికీ కూడా గురువు ఎవరంటే ఆయన. మొట్టమొదటి భారతదేశంలో ఈ కుల వ్యవస్థని వ్యతిరేకించి పేద దళితులు, బీసీ కులాలకు సంబంధించినటువంటి వారికి సమాజంలో సమాన గౌరవం ఉండాలి, వాళ్ళు కూడా అన్ని విధాలుగా వాళ్ళు అధికారంలోకి రావాలి అనే మేల్కొల్పినటువంటి వ్యక్తి, దానికోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. ఆయన కూడా ఒక బీసీ కులంలో మాలే అంటే పూల మాలలు కట్టేవారు. పూలు పండించి దాని పూల మాల కట్టి అమ్మేది వాళ్ళ కుల వృత్తి. అటువంటి కులంలో జన్మించి తర్వాత ఆయన కొంచెం మంచి స్థాయికి పోయినా కానీ తన ఆస్తినంతా కూడా సమాజ సేవకు అంకితం చేసి ఆయన భార్య సావిత్రి